దృఢమైన అభిప్రాయం ఏమిటంటే షడ్రసోపేతమైన కవిత్వాన్ని చెప్పాలి అంటే నవరసభరితమైన కవిత్వాన్ని చెప్పాలంటే షడ్రసోపేతమైన భోజనాన్ని చేయాలి. మన శ్రీనాథుడు సహా అష్టదిగ్గజాల కవులందరూ కూడా వారి వారి కాలంలో వారి ఇళ్లలో వారి అర్ధాంగుల యొక్క సహకారం వల్ల వారి తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల అటువంటి భోజనాలు చేశారు. వాళ్ళు ఎప్పుడు తిండి విషయంలో మొహమాటాలు పడలేదు. అసలు మనకు సామెత ఉంది, ఆహారం దగ్గర మొహమాటం ఉంటుంది. ఆకారం దగ్గర మొహమాట పడితే బయటికి వెళ్ళి ఎక్కడ తింటాం? ఈ వేడంటే హోటల్స్ ఉన్నాయి, అప్పుడేముంది. వ్యవహారం దగ్గర మొహమాట పడితే కుదరదండి. తమ్ముడు తప్పించినా సరే కాగితం రాయించుకోవడం మంచిది, అంతే. తర్వాత ఇబ్బందులు వస్తాయండి. మనుషులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. తమ్ముడు ఒకవాడు అడగచ్చు, అన్నయ్య నా మీద నమ్మకం లేదా, కాగితం ఏమిటి? నమ్మకం ఉండబట్టారా అబ్బాయి? నమ్మకం ఉండబట్టానమ్మా, నువ్వు నేను శాశ్వతం కాదు, కాగితం శాశ్వతం. అంత నమ్మకం ఉండి ప్రేమ ఉన్నప్పుడు కాగితం రాయడానికి. అలాగా వ్యవహారం విషయంలో జాగ్రత్త పడక ఇబ్బంది పడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇది నాకు ఒక నమ్మకం ఏంటంటే షడ్రసోపేతమైన భోజనం చేయని వాడు నవరసభరితమైన కవిత్వాన్ని చెప్పలేడు. మన ఉద్దేశం అదే. ప్రతిరోజు ఉగాదికి పచ్చడి ఎందుకంటే ప్రతిరోజు 6 రుచులు ఉండేలా చూసుకోమని. అందుకే మీకు ఉగాది పచ్చడి అంటారు కదండి. మీరు పచ్చడి అంటే అన్నంలో కలుపుకోవాలిగా. ఉగాది పచ్చడి ఎవరు కలుపుకోరే? పోనీ ప్రసాదం అనుకుందామంటే కళ్ళకద్దుకోరే. మరి ఏమిటి ఉగాది పచ్చడి ప్రత్యేక? అది కళ్ళకద్దుకోరు, ప్రసాదం కాదు. ఉగాది నాడు ఫలానా దేవుడు లేదు అని ఏం లేదు. ప్రకృతే, కాలమే దైవం. ఫలానా దేవుడు లేడు. ఉగాది పచ్చడి ప్రసాదము కాదు. ఉగాది పచ్చడి ప్రాధాన్యం పనులు పచ్చడి అంటున్నారు మీరు. మనం వంకాయ పచ్చడి కలుపుకుంటాం, గోంగూర పచ్చడి ఉగాది పచ్చడి కూడా కలుపుకోడే. మరి కలుపుకోకుండా పచ్చడి తినమండలో ఉద్దేశం ఏమిటి? అలాగని ఎక్కువ తింటే మళ్ళీ ఇబ్బంది అండి. కొద్దిగా ఇలా వేస్తారంతే. దాని ఉద్దేశం అందులో తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు 6 రుచులు ఉన్నట్టే ఈ 6 మనం చేసే భోజనంలో ప్రతిరోజు ఉండేలా చూసుకుంటే ఆరోగ్య లోపం ఉండదు. ఖచ్చితంగా మీరు ఇవాళ కాకరకాయ కూర తిన్నాం అనేవాడు యువతరం చాలా ముందు. అంటే చేదు నచ్చదు, కుదరదు. జీవితంలోనే చేదు ఉంది. కాకరకాయ కూర చేదుకు అలవాటు పడితే జీవితంలో చేదుకు కూడా అలవాటు పడతాం. వెలక్కాయ పచ్చడి ఎంత బాగుంటుందండి. వగరు, ఇందులో వగరగానే ఉంటుంది. మరి మామిడి పిందెలు వగరు. ఇవి ఈ 6 రుచుల సమ్మేళనంతో పచ్చడి తిన రుచి చూడండి అన్న ఉద్దేశం అంటే మొత్తం దేన్ని రుచి చూడకుండానే తిరస్కరించకు. జీవితంలో నీకు ఎదురవుతాయి ఎటువంటివి చేదు మనుషులు, చేదు మనస్తత్వాలు, అలాగే తీయని మనస్తత్వాలు, కారం మనస్తత్వాలు తట్టుకోలేను. జనకరకాలం మన పండగలు కానీ మన వంటలు కానీ వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడతాయి పూర్తిగానండి. అసలు ముందు ఈ చెప్పిన ఆహారం తినమానండి వ్యక్తిత్వం అదే వస్తుంది. ముందు ఆహారం తినే దమ్మలేదండి. వేళ అది వద్దు ఇది వద్దు అంటారు. 90% వద్దన్న తర్వాత ఏం తింటాడు గంట. అది మీరు అన్నారు కాబట్టి చెప్తున్నప్పుడు అది కూడా ఒక వ్యాపారం అయిపోయింది కదా. ఆహారం కూడా వ్యాపారం అయింది.